నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, శుక్రవారం, ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటారు. అవును. అసలు శుక్రవారం రోజు లక్ష్మీదేవితో పాటు ఇంకా ఏ దేవతను పూజ చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, కొంచెం వివరిస్తారా? మనకి శుక్రవారము అని అనగానే మొట్టమొదట తరతరాల నుంచి గుర్తొచ్చేది ఒక్క మహాలక్ష్మి తల్లి మాత్రమే. లక్ష్మీవారం అంటారు, ముఖ్యంగా శుక్రవారం. లక్ష్మీవారం అని అంటాం. డబ్బులు ఇచ్చి ఆ రోజు మాత్రం శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్దు అంటారు. అది ఎంతవరకు నిజం గురుగారు? చెప్తాను. అది గురువారాన్ని లక్ష్మీవారము అంటాము, కానీ దాంతో సమానమైనటువంటి బేస్తవారము లక్ష్మీవారం అంటాం. ఈ శుక్రవారం వచ్చేసరికి మనము ఏం చేస్తామంటే, డబ్బులు ఇవ్వకూడదండి, ఎవరికి బయటికి ఇవ్వకూడదు అండి అని ప్రచారాలు చేస్తారు. సినిమాలో లక్ష్మీ నివాసం సినిమాలో, లక్ష్మీపుత్రుడు సినిమాల్లో కూడా లక్ష్మీదేవి పాట పెట్టారు. అప్పుడు ప్రాచీన కవులు కాబట్టి అలా రాశారు. అత్యవసరమైనప్పుడు, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, అత్యవసరం ఉంది, ఇవ్వాలి. అలాగే ఎవరైతే చెప్పారో వాళ్ళ భార్యలకే హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు అప్పు అడుగుతారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఇవ్వరా? వీళ్ళ ప్రవచనాలు విని మానేస్తారా? ఇవ్వాలి. అలా అది మూఢనమ్మకం అన్నమాట. అంటే అవసరాన్ని బట్టి ఇవ్వండి, టోటల్గా ఇది. చాలా మంది సందేహం ఏంటంటే శుక్రవారం రోజు డబ్బులు ఇచ్చి పుచ్చుకోవద్దు అని చెప్తారు. ఇచ్చుకోవచ్చు, అది మూఢనమ్మకం. అది మనీ అంటేనే కరెన్సీ, కరెంట్గా ప్రవహించేదాన్ని మనీ అంటారు. ఆ రోజు పూజ చేయాల్సినటువంటి దేవతలు, ఇతర అమ్మవారితో పాటు దేవతలు ఎవరంటే పార్వతీ తల్లి, దుర్గాదేవి, సరస్వతి తల్లి, వీళ్ళందరూ ఒకటే అమ్మవారి తత్వం. ఎక్కువగా మనకి ప్రాచీన కాలం నుంచి దుర్గాదేవి ఆరాధన శుక్రవారం నాడు చేస్తారు. మహాలక్ష్మి తల్లిని అమ్మవారిని చేస్తాం. కాబట్టి అన్ని రకాల పుష్పాలని అమ్మవారికి సమర్పించవచ్చు. కలవ పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టం, తామర పువ్వులు, తర్వాత చామంతి పువ్వులు, ఇలా మల్లె పువ్వులు, ఇలా అన్ని రకాల పుష్పాలని మనము చక్కగా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే ఏ సీజన్లో వచ్చేటటువంటి పళ్ళు ఆ సీజన్లో అమ్మవారికి మనం సమర్పించాలి. కాబట్టి అలాగే పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అని లలితా శాస్త్రంలో చెప్పారు. అంటే అమ్మవారికి నైవేద్యం పాయసాన్నం, బియ్యంతో కూడిన నైవేద్యాన్ని పెట్టచ్చు, బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసింది. అలాగే స్నిగ్ధౌదన ప్రియ అన్నారు, అంటే ఆ సమర్పించే దాని మీద నెయ్యి, ఆవు నెయ్యి వేయమన్నారు, ఆవు నెయ్యి వేసి సమర్పించవచ్చు. కాబట్టి వడలు, అప్పాలు, దద్దోజనం, మన యొక్క శక్తి కొలది అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు మనం సమర్పించవచ్చు. అలాగే ఎలాంటి దానాలు చేయాలి గురుగారు? ఈ శుక్రుడికి శుక్రదోషంతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే, బొబ్బర్లు కిలోంపావు తీసుకొని చక్కగా, ఈ యొక్క శుక్రుడికి తెలుపు రంగు వస్త్రాలంటే ఇష్టం, ఆ రోజున అవన్నీ కూడా మీరు దానాలు చేసినప్పుడు, పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు దానం చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి శుక్రదోషం పోతుంది. శుక్రదోషం ఉన్నటువంటి వాళ్ళకు భార్యలు నిలబడరు, డైవర్సులు అవ్వడం, భార్యాభర్తలు కొట్టుకు చావడం, ఇలాంటివన్నీ కూడా. అలాగే అత్తగారులతో విరోధాలు, అసలు స్త్రీలతోనే విరోధాలు, స్త్రీలు పెట్టినటువంటి కేసుల్లో వీళ్ళు తప్పు చేసినా చేయకపోయినా వీళ్ళు ఇరుక్కుపోవడాలు, ఆడవాళ్ళకు అప్పిస్తారు, అప్పించి వీళ్ళు డబ్బులు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు డైరెక్ట్గా అడగకుండా వాళ్ళు వేరే రకంగా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలామంది మీద. ఇది శుక్రదోషం వల్లే వస్తుంది. అందువలన ఇటువంటి సమస్త దోషాలు ఈ బొబ్బర్ల దానం చేసి, అలాగే బొబ్బర్లు ఉడకబెట్టి ఏ మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళోనో, ఏ దుర్గమ్మ గుళ్ళోనో ఓం మహాలక్ష్మి నమః, ఓం దుర్గాయ నమః అన్న మంత్రం జపించి కుంకుమార్చన చేసి ఈ యొక్క నైవేద్యాలు లేదా ఈ బొబ్బర్లు ఇవి దానం చేసినట్లయితే సమస్త శుక్రదోషాలు పోతాయి. చాలా చక్కగా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.